హలో అండి. వెల్కమ్ టు శ్రీ సుధా కిచెన్. నేను మీ శుభశ్రీ చింత. ఇవాళ పనస గింజలతో కూర ఏ విధంగా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ పనస గింజలు అనేవి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఈ పనస గింజలతో వేస్ట్ చేయకుండా ఈ విధంగా కూర చేసుకొని తినండి. చాలా హెల్త్కి మంచిది, చాలా రుచిగా ఉంటుంది. ముందు ఇందులో పనస గింజలు మన పనసతోలు తెచ్చుకుంటాం కదా, అన్ని పడేయకుండా ఓ వారం రోజులు ఎండలో ఎండపెట్టుకోండి. ఎండపెట్టిన తర్వాత ఈ పైన తెల్లగా ఉన్న పొరను తీసేయండి. తీసేస్తే ఇలా గింజ మీకు వస్తుందన్నమాట. తీసేసి అగో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఆ గింజ మనకు వస్తుంది. ఆ గింజని కుక్కర్లో పెట్టి ఓ 4 విజిల్స్ రానిచ్చే వరకు, మెత్తగా అయ్యేంత వరకు విజిల్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ తీద్దాం. ముఖ్యంగా ఈ వీడియోస్ని ఎవరైనా మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి 4 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి బాగా ఉడికిపోయాయండి. ఉడికినట్టు అంటే ఇలా మనకి ఏదైనా స్పోక్తో అయినా దేంతో అయినా కూర్చున్నా ఇలా దిగాలన్నమాట. అదే సాఫ్ట్గా ఉంటే, మరీ పేస్ట్గా అయితే బాగోదు. ఒక మూకుడు పెట్టుకొని అందులో నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసే దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, అలాగే 2 ఇలాయచీలు, అలాగే ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకుంటున్నాను. ఓల్ గరం మసాలా అంటారు కదండి, ఇవన్నీ వేసి చిన్నగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఎవరిదైనా పెద్ద ఉల్లిపాయ లేకపోతే 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలండి. వేగినంత కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను అది కచ్చాపిచ్చాగా దంచి వేస్తున్నానండి. పేస్ట్గా మాత్రం మొత్తంగా వేయట్లేదు. ఇలా కచ్చాపిచ్చాగా చేసుకొని దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవన్నీ వేగుతూ ఉండగా నేను ఇందులో 4 పచ్చిమిరపకాయ ముక్కలుగా చేసి వేస్తున్నానండి. మీకు ఇంకా కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని వేసుకోవచ్చు. కారం తగి కూడా వేసుకోండి. అలాగే 2 టమాటాలని మొత్తంగా పేస్ట్ చేసి తీసుకుంటున్నాను. అలా పేస్ట్ వద్దనుకున్న టమాటాలు చిన్నగా సన్నగా తరుక్కొని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. నేనైతే పేస్ట్ కింద చేస్తున్నాను. దీన్ని అంతా బాగా కలుపుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి మూత పెట్టుకొని. ఓ 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆల్రెడీ ఆ పచ్చివాసన అంతా పోయేలాగా టమాటా, ఉల్లిపాయ అన్నీ వేగిపోతాయండి. ఇదిగోండి ఎంచక్కా పర్ఫెక్ట్గా మొత్తం తడి లేకుండా వేగిపోయింది. చూడండి నూనె పైకి తేలింది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అనమాట, తగినంత ఉప్పు, మీ రుచికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోండి. అలా 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఇంకా కారం కావాల్సిన ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇవి మాడకుండా తొందరగా కలుపుకోవాలి, మాడితే బాగోవండి. నేను ఇంకే గరం మసాలా దీంట్లో యూజ్ చేయట్లేదు. మీకు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇలా వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టుకుందాము. అప్పుడు దానివల్ల ఏంటంటే మసాలాలన్నీ బాగా ఉడికి ఇవన్నీ వాటర్లో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వస్తాయండి. గ్రేవీగా కావాలంటే ఇలా వాటర్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వీటిని కొంచెంసేపు మగ్గనిద్దాము. ఇదిగోండి పర్ఫెక్ట్గా నూనె అంతా తేలిపోయింది, మసాలా అంతా. ఇప్పుడు ఇందులో ఆఖరిన ఇందాక పనస గింజలు ఉడకపెట్టుకున్నాం కదండి, అవి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో. మీకు కావాల్సిన వాళ్ళైతే దాన్ని మెత్తగా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. అంటే ఇలా అయితే ముక్క ముక్కగా తగులుతూ బాగుంటుందని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలా వేసుకున్న బాగుంటుందండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. అంటే మసాలా అంతా పనస గింజలకి పట్టాలి కనుక ఇలా వేసేసుకుందాము. చూడండి మొత్తం పనస గింజలకి అంతా పట్టేసి ఆయిల్ బాగా తేలిందండి. అంతేనండి. ఇంత ఈజీగా 5 నిమిషాల్లో కూర చేసేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది, మంచిది. అవి న్యాచురల్గా వచ్చేవి కనుక ఆఖరిన కొంచెం కొత్తిమీర తురుము వేసుకుందాము. కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుందామండి. అంతేనండి, పనస గింజలతో ఈ విధంగా కూర చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా, చూడగానే తినాలనిపించే కూర. పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు పొటాటో అన్నట్టుగా తినేస్తారు. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలాంటి ట్రెడిషనల్ వంటలు అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల వాళ్ళకి మన ట్రెడిషనల్ వంటలు తెలుస్తాయండి. అందుకే పనస గింజలతో ఈ విధంగా మసాలాగా చేయడం వల్ల వాళ్ళు ఇష్టపడతారు. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకోవడం వల్ల పెట్టిన మీకు అప్లోడ్‌గా నోటిఫికేషన్‌గా వస్తాయండి.